నీకుందినా. అలాగే తండ్రి నాన్న ఈ సమయంలో అయ్యా దేవా హాస్పిటల్లో ఉన్న ప్రత్యేక బిడ్డ కొరకు అడిగాను కదా, వృద్ధాశ్రయంలో ఉంటున్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను, అనాథాశ్రయంలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు ఉన్నా బాధకు గురవుతున్నారు అయ్యా. తన వృద్ధాశ్రయంలో తల్లిదండ్రులు భారం అయిపోయారు. పిల్లలకి ఒక ఉన్నతమైన చదువులు చదివించి, ఒక ఉన్నతముగా జాబులు వారికి ఇప్పించి, వారికి భవిష్యత్తునిచ్చి అయ్యా తండ్రి నాన్న, వారు ఎంతో ప్రయాసతో బిడ్డల ప్రయోజనము కొరకే బ్రతికిన తల్లిదండ్రులు ఉన్నారు కదా. అలాంటి వారిని కూడా ఈరోజు రోడ్డును వదిలేస్తున్నారు, కొడుతున్నారయ్యా, తిడుతున్నారయ్యా, ముద్దన్నం పెట్టడానికి ఎంతో వ్యాధునికి గురవుతున్నారయ్యా. అయ్యా అలాంటి బిడ్డలను దర్శించండి అయ్యా. వారికి ఇష్టం లేకపోయినా కూడా అయ్యా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. అక్కడ బెంగెట్టుకుని క్షీణించిపోయి ఎంతో ఏడుపు ప్రభు ఆ బిడ్డల ప్రభు తండ్రి నాన్న, మరలా జాయిన్ చేసిన తర్వాత తిరిగి కూడా చూడరయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. ఆ మూర్ఖ స్వభావాన్ని, ఆ రాక్షస తత్వాన్ని నీ నామములో లయం చేసి